అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రము చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే బాధపడతారు. కానీ నమ్మక విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది ఒక లోపల మనసు విరిగిపోవడం లాంటిది. ఎవరికి చెప్పకుండా ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధను మోస్తుంటారు. ఇక చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశాను, నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నాను, నేను నమ్మకపోయి ఉండాల్సింది అని. నిజం ఏమిటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా విన్నారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. మీలోని సహనాన్ని అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండటానికి మీ లోపల అనేకసార్లు లోపల ఏడ్చారు, కానీ బయట నవ్వారు. మీ బాధ ఎవరికి తెలియకూడదు అనుకున్నారు. కుటుంబం కోసము, బాధ్యతల కోసము, సమాజం కోసము మీరు మనసును నొక్కి పెట్టుకున్నారు. కానీ మీపై పెట్టిన భావాలను ఇప్పుడు ఒక బలుపు పెద్దకు వచ్చాయండి. మీరు మౌనంగా ఉండాల్సింది ముగిసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన దేవుడు గమనించాడు. ఒక కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. రేపటి రోజున ఈ రాశి పరమశివుడి అనుగ్రహంతో మీకన్నా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో మీ కర్మను మార్చే శక్తి కలిగిన దైవం ఉందండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావడం వల్ల మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలో మీకు ఫలించబోతున్నాయి. ఆ సమయం యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదం కాదండి, అది జీవితం మొత్తాన్ని కొత్త ధరలు నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు ముసుగుపోయిన తప్పులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువ లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మూట పరీక్షలు అనిపిస్తుంది. రేపటి రోజు నీ రాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి. ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే అని, అవి తొలగిన వెంటనే మీ జీవితం సాఫీగా సాగిపోయి దశ ఉంటుందని తెలుసుకోండి. ఇక మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయడం మొదలైంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో జరుగుతుంది. రేపటి రోజున ఎన్న నక్షత్రం ఉన్న వ్యక్తులు అస్సలు పాత్ర అంటే ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి అయితే కాదండి. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కానీ ఈ వ్యక్తి రావటం వల్ల ఒక కారణం ఉందండి. అది యాదృచ్ఛికం అయితే కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితం జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోవడం సంఘటనలు పూర్తిగా స్ఫూర్తిగా స్పష్టంగా వస్తాయి. మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు, ఎందుకు ఇలా ఆగిపోయారు, ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న ప్రశ్నకు సమాధానము ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అర్థంలా కల్పిస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడు వదలైందని చెప్పే దూతలు అంటాడు అనుకోండి. ఇక రెండు అతిపెద్ద శుభవార్తలు వేద్దారంటారండి. మీ జీవితం ఎలా మలుపు తిప్పబోతుంది. మీ జీవితంలో జరిగే సాధారణ మార్పులు అయితే కావు. మీరు ఊహించిన స్థాయిలో ప్రభావం చూసే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే మీ ఆర్థిక స్థితికి సంబంధించింది ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు అన్ని రకాలకు కూడా మీకు తిరిగి రావటము, లేదా కొత్త అవకాశ రూపంలో రావచ్చు. మీరు అనుకునే దానికంటే కూడా ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభం సేకరిస్తుంది.
ఇక రెండవ శుభవార్త ఏమిటంటే మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఇక ఈ వార్త విన్నాక మీ లోపల భారం అంతా కూడా తరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిపడుతుంది. ఇక ఈ రెండు శుభవార్తలు ఒకదానికోటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ రెండు కలిపి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి మరియు దైవ సంకేతం. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావడం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగింపు, మరో దశ మొదలవుతున్న దానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దిశను చూపిస్తాయి. ఇక ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. వినాలనుకున్న మాటలైతే కాదండి, మీరు వినాల్సిన మాటలు చెప్పే వ్యక్తి. ఈ అక్షరం గల వ్యక్తి ద్వారా మీ మాటలు విన్న క్షణం నుంచే మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం అని పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం. రేపటి రోజున మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అన్ని రకాల కూడా శక్తి నిజంగా ఈ రాశి వారి ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడ్డము, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటము, ఇంకొందరికి రాత్రి వేళ నిద్రలో కలలు ఎక్కువగా రావటము, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగటం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికమైతే కాదండి, ఇది మీ ఇంట్లో పనిచేసిన ఒక రహస్య శక్తి ప్రభావం. రేపటి రోజున ఈ శక్తి ప్రభావము ఈ అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు అన్న కూడా మేలు జరగబోతుంది. మీ కుటుంబాన్ని అన్నగా కూడా ఈ వ్యక్తి అనేది కాపాడబోతున్నారు. అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నింటినీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయడం మొదలవుతుంది. ఇక ఈ రాశి వారికి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలను ఒక్కటిగా తొలగిస్తుంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా, లేదా గొడవ మొదలైపోతున్న సమయంలో ఆగిపోతుందా, లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారా అంటే దానికి ఇదే కారణం అండి. ఇక ఈ శక్తి ఎవరు మీలో ఏం చేస్తారు, ఎవరు హాని చేస్తారో ముందే గుర్తించి పరిస్థితులు మార్చేస్తారు. ఇక రేపటి రోజున ఇటువంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్టు ఉంటే మీరు వారి నుండి రేపటిన మీ ధనాన్ని తిరిగి పొందగలరు. మీ కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రియురాల అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేస్తుంది. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడము అది పొందిన వారికే కాదండి, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోస్తుంది. రేపటి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడము మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. రేపటి మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగి వస్తుంది. దీనివల్ల మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు. రేపటి రోజున సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవనం ఆరాధన అండకవడం మీకు మేలు చేస్తుందండి. పారాయణము రేపటి రోజున వెంకటేశ్వర స్వామికి ఏమైనా ముడుపు కట్టి వేసుకున్నట్లయితే మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి తెలుసుదాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం.